గుంటూరు జిల్లాలో జనసేన ప్రచారంలో దూసుకుపోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ భారీ ర్యాలీ చేపట్టగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు, అభిమానులు హారతిచ్చి మరీ స్వాగతం పలికారు. ఈ ర్యాలీకి వేలాదిగా జనసైనికులు, పవన్ అభిమానులు హాజరయ్యారు. గుంటూరు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ, ఏటుకూరు సెంటర్లలో ప్రతి వార్డు, ప్రతి కాలనీలో తిరుగుతూ ప్రజలను జనసేనలోకి ఓటు వేయాల్సిందిగా కోరారు. అలాగే జనసేన మేనిఫెస్టో గురించి చెప్తూ ప్రచారం సాగించారు. ఈ క్రమంలో పార్టీలకు వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి జనసేన కండువా కప్పారు తోట చంద్రశేఖర్. 5 వర్గాల వారికి ఒక్కటి కన్నా ఎక్కువ ఇవ్వకుండా అన్ని వర్గాల వారికి సమానంగా 5 సీట్లు ఆయన ఇవ్వటం జరిగింది. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏ పార్టీ కులతత్వ పార్టీ ఒక కులానికే అంటి పెట్టుకొని బయటికి మాత్రం చెప్పేది మేము అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళం, కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి అవన్నీ వాళ్ళ సామాజిక వర్గం లేకపోతే వాళ్ళ వర్గానికి ఇచ్చుకోవటమే. ఇదే పని చేస్తూ వచ్చాయి. అంటే మిగతా 90% జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు మాత్రం ప్రాతినిధ్యం అవసరం లేదు. వాళ్ళకి మాత్రం అధికారం అవసరం లేదు. కానీ మీకు మాత్రం వాళ్ళ సీట్లు కూడా మీకు, మీ కొడుకులకి, మీ బంధువులకి, మీ బియ్యంకుడి గారికి ఒక సీటు, మీ కొడుకు ఒక సీటు, మీకొక సీటు, మీ బంధువులకి మిగతా సీట్లు, మిగతావన్నీ మీ సామాజిక వర్గానికి. మరి ఇలా చేస్తూ పోతే మిగతా 95% ఉన్న ప్రజలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అధికారం లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈరోజు 90% ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదంటే దానికి కారణం వాళ్ళు అధికార పీఠానికి దూరంగా ఉండటమే, అధికారానికి నోచుకోకపోవటమే. ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ గారంటే వ్యక్తులు జనసేన వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారా అంటే మీరందరూ వినే ఉంటారు జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి. మహారాష్ట్రలో నేను ఐఏఎస్ లో ఉన్నప్పుడు ఆయన ఐపీఎస్ అధికారి, మేమిద్దరం కొలీగ్స్వి, ఇద్దరం కలిసి పనిచేశాం. సో ఆయన కూడా ఒక నిజాయితీ కలిగిన అధికారి, ఒక నిబద్ధత కలిగిన అధికారి. ఆయన ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నాడు? అన్ని చోట్ల వచ్చి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాడు, లేకపోతే కొత్త పార్టీ పెడతాడు, ఇంకా లోక్సత్తా పార్టీలోకి వెళ్తాడని అనేక ఊహాగానాలు, అనేక పుకార్లు సృష్టించారు. కానీ ఆయన చివరికి అన్ని పార్టీలని ఇక్కడ అబ్జర్వ్ చేసి జనసేన పార్టీని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఈ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన భావజాలం, ఆయన ఆలోచనలో, ఆయన సిద్ధాంతాలు, ఆయన మేనిఫెస్టో అన్నీ చూసి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ప్రజలకి మేలు చేయగలిగిన పార్టీ, ఒక నిబద్ధతతో, ఒక నిజాయితీగా పనిచేయాలనుకుంటున్న పార్టీ ఒక్క జనసేన పార్టీ అని నమ్మి, ఎందుకంటే ఆయన కూడా ప్రజాసేవ చేయాలని నిజాయితీతో అవినీతి రహిత పాలన అందించడంలో ఆయన కూడా ఒక పాత్ర పోషించాలని ఆయన పాలిటిక్స్. Please subscribe New Waves